డెంగ్యూ జ్వరం పీడితుల సహాయార్థం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మెడికల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ భట్తో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ ప్రారంభించి మాట్లాడారు. డెంగీ జ్వరం పీడితుల సహాయార్థం డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మెడికల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ భట్తో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ ప్రారంభించి మాట్లాడారు. మంచి సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించిన డిటిఎఫ్ ఉపాధ్యాయులు అభినందనీయమన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ భట్ మాట్లాడుతూ రక్తదానంపై సమాజంలో అనేక అపోహలు ఉన్నాయని, ఆ అపోహలను తొలగించి రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. ఆ కర్తవ్యాన్ని డిటిఎఫ్ ఉపాధ్యాయులు నెరవేరుస్తారనే నమ్మకం ఈ శిబిరం ద్వారా కలిగిందన్నారు. జోరు వానలో సైతం 30 మంది ఉపాధ్యాయులు రక్తదాన శిబిరానికి రావడం గొప్ప విషయమన్నారు. మండల విద్యాధికారి ఎన్ మాట్లాడుతూ డిటిఎస్ సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య మాట్లాడుతూ అదనపు కలెక్టర్ బిఎస్ లతా సూచన మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని, ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కొనసాగించడానికి కృషి చేస్తామన్నారు. శిబిరం ఏర్పాటుకు సహకరించిన మెడికల్ ఆఫీసర్ రాకేష్, ఆర్ఎంఓ ప్రశాంతి, సంధ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శిబిరానికి అతిథులుగా డాక్టర్ రంగారెడ్డి, సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ న్యాయవాది లింగంపల్లి భద్రయ్య, చామకూరి నర్సయ్య, ఎలక్ట్రికల్ ఏఈ రావులకొల్లు శ్రీనివాస్, డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎం దశరథ, రామారావు, యోగానంద్, చకిలం కవిత, జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ భాస్కర్, రమణ, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, జి వెంకటేశ్వర్లు, బి క్రాంతి కుమార్, సిహెచ్ యాదగిరి, షేక్ ఉమర్, చెర్లపల్లి వెంకటయ్య, నామ వీరయ్య, మిర్యాల మధు, భీమరాజు వెంకటమల్లు, నాయకపు పరమేష్, గంపల అంతయ్య, కొరివి మధు, బయ్య దేవేందర్, బాసాని శ్రీహరి, ఆంగోతో రామ్ సింగ్, పాల్వాయి భిక్షం, జి రమేష్, సిహెచ్ రమాదేవి, ఎన్ సతీష్ కుమార్, బరపటి సిరిచందన, రేపాక జాగృతి, రేపాక సాయి శ్రీహర్ష, ఏనుగుతల ఉపేందర్ పాల్గొన్నారు.